డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ నెరవాటి అరుణా కుమారి ఆధ్వర్యంలో నంద్యాలలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఘనంగా నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం. వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ నెల 20వ తేదీ నుండి వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ ఆసుపత్రిలో చెవి, ముక్కు, గొంతు, ప్రసూతి వైద్య సేవలతో పెస్ట్, ఆర్థోపెడిక్ సేవలను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మెట్రో నగరాలకు దీటుగా వైద్య సేవలను అందుబాటులోకి తేవడం జరిగింది. అలాగే గైనకాలజిస్ట్ ఫాతిమా, సుమన్ ఆర్థో ఫిజిషియన్ మొదలగు వారు పాల్గొనడం జరిగింది. నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నెరవాటి కుటుంబ సభ్యులు పెద్దలు నెరవాటి సత్యనారాయణ గారు మా కుటుంబానికి ఎంతో ఆశ్చర్యం. అలాగే గతంలో నాన్నగారి చేతుల మీదుగా నెరవాటి హాస్పిటల్స్ ఉంటాను. ఆ రోజు నెరవాటి వినోద్ గారి ఆధ్వర్యంలో అలాగే అరుణ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇక్కడ ప్రారంభించడం కేవలం ఈఎన్టీ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషన్సే కాకుండా ఈరోజు గైనిక్ తర్వాత ఆర్థో కూడా దాంట్లో ఇంక్లూడ్ చేయడం. దాంట్లో భాగంగా కొత్తగా డాక్టర్ సుమన్ గారిని అలాగే డాక్టర్ ఫాతిమా గారిని కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. నిజంగా నంద్యాల ప్రజలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా నంద్యాల జిల్లా అయిన తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా నంద్యాలకు పోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. గతంలో మన అందరం కూడా ఏ చిన్న మెడికల్ అవసరం ఉన్నా సరే కర్నూలు వరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు అలాంటి సూపర్ స్పెషలైజేషన్ అలాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ మన నంద్యాలలోనే రావడం, అది ముఖ్యంగా ఈరోజు నెరవాటి హాస్పిటల్స్ ఈరోజు మళ్ళీ హైదరాబాద్ మరి పెద్ద మెట్రో నగరాల్లో ధీటుగా తయారు చేసి ఈరోజు దీన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా సంతోషం. మరి ఎప్పటి నుంచో మా కుటుంబానికి అండగా ఉంటున్నటువంటి నెరవాటి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ఆర్థిక శుభాకాంక్షలు. ఇంకా ఉన్నత స్థాయిలో ఎదిగి, ఎందుకంటే ఇంకా రాబోయే తరంలో కూడా చాలా మంది డాక్టర్లు ఉన్నారు కుటుంబంలోనే, వాళ్ళందరికీ కూడా సరిపోయినన్ని స్పెషలైజేషన్స్ ఇక్కడే తయారు చేశారు. సో ఈ హాస్పిటల్ ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలి, పేదవారికి ఉపయోగపడాలి, అంచెలంచెలుగా ఎదిగి ఇంకా పెద్ద హాస్పిటల్ నిర్మించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సో నేను డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, ఈఎన్టీ స్పెషలిస్టు. నేను డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్టు. ఆమె డాక్టర్ ఫాతిమా గైనకాలజిస్టు. అలాగే మాతో పాటు సుమన్ అనే ఒక ఆర్థోపెడిషియన్ ఫుల్ టైం కన్సల్టెంట్ జాయిన్ అవుతున్నాడు. సో మేము 2004 నవంబర్లో గాంధీ చౌక్ నందు నెరవాటి హాస్పిటల్ అని స్థాపించాము. అప్పుడు మన శిల్పా రవి వాళ్ళ ఫాదర్ శిల్పా మోహన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు హాస్పిటల్. సో ఇప్పుడు మళ్ళీ 20 years తర్వాత వాళ్ళ అబ్బాయి శిల్పా రవి గారు ఓపెన్ చేస్తున్నారు ఈ హాస్పిటల్ని. సో ఫస్ట్ అక్కడ ఓన్లీ ఈఎన్టీ అండ్ గైనకాలజీ ఉండేది. 2014లో ఒక ఇన్ఫర్టిలిటీ డిపార్ట్మెంట్ని యాడ్ చేసాము. అట్లాగే 2024లో ఇది ఒక 100-bedded హాస్పిటల్గా కన్వర్ట్ చేసాము. ఇంతకుముందు ఓన్లీ ఈఎన్టీ, ఫర్టిలిటీ, గైనెక్ ఉండేది. ఇప్పుడు గైనెక్ ఫుల్ టైం డాక్టర్ గారు ఫాతిమా గారు, అట్లాగే సుమన్ అని ఫుల్ టైం ఆర్థోపెడిషియన్ మన దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. సో త్వరలోనే ఈ హాస్పిటల్లో ఐసీయూ విభాగము, ఎమర్జెన్సీ విభాగం మొదలు పెట్టబోతున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. అట్లాగే ఈ హాస్పిటల్ నందు మామూలు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కాకుండా మెట్రో సిటీస్లో ఉన్నట్టు 4 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్స్, ఒక 12-bedded ఐసీయూ, సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. డాక్టర్ అరుణ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మేము ఈరోజు అంటే మార్చి 14న మా కొత్త హాస్పిటల్ నెరవాటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభిస్తున్నాము. 20వ తారీఖు నుంచి సేవలు అందుబాటులో ఉంటాయి ఈ హాస్పిటల్లో. మా హాస్పిటల్లో మేము 2014 నుంచి సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారికి ఫర్టిలిటీ సేవలను అందుబాటులోకి తెచ్చాము. అందులో భాగంగా ఔషధాలు, ఆపరేషన్లు మరియు IUI, IVF, ICSI పద్ధతులు అవైలబుల్ ఉన్నాయి.
మా హాస్పిటల్లో ఓవులేషన్ ఇండక్షన్ ఆల్మోస్ట్ 20%, ఐయుఐతో 40%, ఐవీఎఫ్తో 50 to 60% సక్సెస్ రేట్ ఉందని నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. ఈ సేవలను వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరం నుంచి కాస్మెటిక్ గైనిక్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాన్పు అయిన తర్వాత గర్భసంచి కాస్త లూజ్ అవుతుంది చాలామంది ఆడవాళ్ళల్లో. నవ్వినా, దగ్గినా, తుమ్మినా మూత్రం అనేది పడిపోవడం జరుగుతుందన్నమాట. దీన్ని స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటాం. మైల్డ్ మోడరేట్ స్ట్రెస్ యూరినరీ ఇన్కాంటినెన్స్కి ఆపరేషన్ అవసరం లేకుండా నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. లేజరు అల్థెరపీలు అవైలబుల్ ఉన్నాయి. వీటితో పాటు పిఆర్పి కూడా చేయడం జరుగుతుంది. సక్సెస్ రేట్ అయితే వీటితో చాలా బాగుంది. ఈ సేవలు వినియోగించుకోవాలని అందరినీ కోరుతున్నాను. థ్యాంక్ యూ.